1953, 54లో నెహ్రూ గారు ప్రధానమంత్రి, 52లో ఎన్నికలు జరిగి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా మొదటిసారి సర్వే పెట్టి ల్యాండ్లన్నిటికీ రికార్డు తయారు చేయించాడు. అంతకుముందు మన దగ్గర రాజుల రికార్డులే కదా, వేరే రికార్డులు ఏమున్నాయి మన దగ్గర. అందుకనే ఇక్కడ ఇవాళ హిడ్మాకు వస్తున్నటువంటి అప్లౌజ్, హిడ్మా పట్ల జరుగుతున్నటువంటి సానుభూతి, హిడ్మా పార్టీ సిద్ధాంతంతో ఏకీభవించేటోళ్ళు కాదు వీళ్ళంతా. ఇవాళ ఆయన పట్ల సానుభూతి చూపిస్తున్నటువంటి వాళ్ళు, ఆయన పట్ల అండగా నిలబడుతున్నారు. మావోయిస్ట్ పార్టీకి ఆర్మీ చీఫ్గా, ఆల్ ఇండియా చీఫ్గా ఉన్నటువంటి వాడికి ఇల్లు లేదు. వాడు స్వార్థపరుడా? వాడు ఏమన్నా ఫ్యాక్టరీలను గుంజుకున్నాడా? ఇప్పుడు ప్రజలు ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తిననీకి తిండి లేని అమ్మ, కట్టుకోవడానికి బట్టలేని అమ్మ, వాడు కూలి పని చేసుకుంటే బతకలేని తల్లి. మనం ఇక్కడ సర్పంచ్ అయిన చూస్తే 3 కార్లు 4 బంగ్లాలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్నటువంటి వాళ్ళు సర్పంచ్లు అయితే చాలు, 3 కార్లు 4 బంగ్లాలు, కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్సు, నగలు, ఇవ్వని మీద చిన్న ఉద్యోగి, గ్రామస్థాయి కార్యదర్శి మీద రైడ్ చేయి నువ్వు ఇలా ఖచ్చితంగా కోట్లలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర స్థాయి సెక్రటరీగా, అందులోనూ ఆర్మీ చీఫ్గా, ఎందుకంటే మావోయిస్టు పార్టీలో పొలిటికల్ విభాగం వేరుంటుంది, ఆర్మీ విభాగం వేరు, సాయుధ విభాగానికి చీఫ్గా ఉన్నాడు అంటే ఎవరితోనన్నా మాట్లాడినా కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. మరి కోట్ల రూపాయలు కనబడతలేవు. కన్నా తల్లికి బట్టలు వేసుకోని పరిస్థితి, చెప్పులు లేని పరిస్థితి. ఆ ఊర్లో మీకు ఎవడన్నా చెప్పులు వేసుకొని చూసిరా? లేదు. నేను 8th క్లాస్ వరకు చెప్పులు వేసుకోలే. నేను మీకు కూడా చెప్తున్నా, హైదరాబాద్లో 3వ తరగతి నుంచి చదువుకున్నా, స్కూల్ షూస్ తప్ప చెప్పులు లేవు నాకు. 8th క్లాస్లో ఉన్నప్పుడు రోజు సినిమాకి పోతా ఉంటే మా దోస్తులు రానియలే నాకు, నీకు చెప్పులు లేవు, నువ్వు మాత్రం రావద్దని. అంటే చెప్పులు ఒకటి వేసుకోవాలని సోయి లేదు అక్కడ, చెప్పులు వేసుకొని నడవాలనేటటువంటి సోయి లేదు. ప్రకృతిలో భాగంగా ఆనందంగా జీవిస్తారు. నీకెక్కడన్నా 1000 ఎకరాలు ఉన్నాడు, ఒక్కడు కనబడ్డా? ఆ ఊరికి పోయినావు కదా? లేదు. బతకడానికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు పండించుకుంటారు. ఎక్కడన్నా మీరు పోయిన ఏరియాలో ఒక్క ట్రైబల్ అన్న ఇష్టం వచ్చినట్టు చెట్లు నడుతూ కనబడ్డా? లేదు. మధ్యప్రదేశ్లో 2 లక్షల చెట్లు నరికేస్తున్నది ఇప్పుడు, అదానికి అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రకృతిని, అడవిని కాపాడుకుంటూ జంతువులలో జంతువులుగా జీవిస్తున్నటువంటి జనం, ఆ జనం మీదికి వాళ్ళని ఆదుకొని నిలబెట్టాల్సినటువంటి రాజ్యాంగ యంత్రాంగం వాళ్ళ దాకా రీచే కాలేదు. ఇప్పుడు ఒక వీడియో కూడా తయారు చేశారు చాలా అద్భుతంగా, AI కంటెంట్ తోటి, రాక్షసుడు అని పెట్టారు. అంటే ఛత్తీస్గఢ్ బీజేపీ పేజెస్ లో చాలా విపరీతంగా వైరల్ అవుతున్నది రాక్షసుడు. అందుకనే ఎందుకు రాక్షసుడు అంటున్నారంటే, నేను ఒక ప్రశ్న, ఒక్క నిమిషం, 2007లో 17లో ఇట్లా ఈయన చేతిలో ఎంతో మంది పోలీసులు అమరవీరులు అయ్యారు. మరి మేము కూడా హిడ్మా ఫ్యామిలీ దగ్గరికి పోతే, వెళ్ళండి మీరు, ఆయన చేతిలో చనిపోయిన పోలీసుల కుటుంబాల దగ్గర కూడా మీరు వెళ్ళండి. ఈ ప్రశ్నకి ఏం సమాధానం? నేనేమంటున్నా అంటే, పోలీసులు హిడ్మా నక్సలైట్లు ఉంటున్న ప్రాంతానికి ఎందుకు పోయారు నేను అడుగుతున్నా స్పష్టంగా. నక్సలైట్లు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కదా శిక్షించాల్సిన అధికారం కోర్టులకు ఉన్నది, ఆ శిక్షను ఎండార్ చేయాల్సినటువంటి అధికారం పోలీసులకు ఉంది. అసలు ప్రభుత్వ యంత్రాంగం ఒక రెవెన్యూ, ఒక ఎడ్యుకేషను, ఒక స్కూలు, ఒక రేషన్ కార్డు, ఒక రోడ్డు వెళ్ళాల్సిన ప్లేసులో పోలీసు ఆర్మీ ఎందుకు వెళ్తున్నది? నీకు స్కూల్ పెట్టుంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం హిడ్మాకు లేదు కదా. నీకు రేషన్ దొరుకుంటే తుపాకీ పట్టుకోవాల్సినటువంటి అవసరం హిడ్మా ఫ్యామిలీకి రాకపోయేది కదా. ఆ ఏరియాలో వాళ్ళకి కావాల్సినటువంటి మనమంతరం 2 పూటల తిండి తినడానికి, ఉండడానికి ఇంత ఇల్లు, కట్టుకోవడానికి ఇంత బట్టలేనటువంటి పరిస్థితి ఎట్లొచ్చింది? భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కును మనం రాసినాం. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. మరి గౌరవంగా జీవించేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం చేయాల్సిన బాధ్యత కూడా మనదే కదా. అసలు అడవిలో పోలీసులకు ఏం పని అన్నది ఒక క్వశ్చన్. అసలు అడవిలో ఏదైనా సంఘ బార్డర్లో ఉండాల్సినటువంటి ఆర్మీ చెట్లు కొట్టేస్తే అది విద్రోహ చర్య కింద చూసి ఆర్మీ ఎంటర్ కావచ్చు. గనులు తవ్వితే చట్ట వ్యతిరేకంగా బంగారం వెలికి తీస్తే, లేకపోతే ఏమైనా బంగారం తీసిండా, ఏమైనా వెలికి బంగారం గనులు తీసి అమ్ముకున్నాడా, లేకుంటే ఏమన్నా ఐరన్ ఓర్ తీసి అమ్ముకున్నాడా? పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా, వాళ్ళంతా ట్రైబల్స్ ను కాపాడుకోవడం ఎట్లా అనే పనిలో ఉన్నారు. ఎవరి నుంచి కాపాడుకోవడం కోసం మనీ లాండరింగ్. 10 పైసల వడ్డీకి ఇస్తారాడ ఈ షేట్లు, 10 పైసల వడ్డీకి ఇస్తారు, భూములు గుంజుకుంటారు, ఎదురు తిరిగితే చంపేస్తారు, ఆడోళ్లను రేపులు చేస్తారు.
పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళకంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళ మీద తిరుగుబాటు నుంచి కదా పుట్టింది ఈడ నక్సలిజం. అవును. మరి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. అరికట్టనప్పుడు మనిషి తనకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో ఆడికి వెళ్తారు కదా. ఇదే ట్రైబల్కి వచ్చిన సమస్య. ఇప్పుడు 2 దిక్కులు వచ్చింది ట్రైబల్సే. అంతే, అటువైపు నక్సలైట్ల పేరు మీద తుపాకీ పట్టుకొని వచ్చింది ట్రైబల్సే, ఇక్కడ పోలీసుల పేరు మీద చెప్పింది. డిఆర్జీ సైన్యం అంత ఎవరండి, మొత్తం వాళ్ళే కదా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చేస్తా. ఇదే ఛత్తీస్గఢ్ లో ఒక గిరిజన రాజు, మీరు చెప్పింది డిఆర్ఎస్ సైన్యం అదే, సల్వాజుడు ప్రైవేట్ ఆర్మీని పెట్టిండు. మహేంద్ర కర్మ పెట్టిండు. ఈ మహేంద్ర కర్మ తాను ఒకప్పుడు గిరిజన రాజుకు ఉండే, కానీ గిరిజనులు దోచుకోవడంలో ఈ మిగతా వాళ్ళతో కలిసి దోచుకున్నాడు. ఆయన దోచుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. తర్వాత ఈ సల్వాజుడు అనే ప్రైవేట్ ఆర్మీలో చేర్చుకున్నది అంతా ఎవరిని? ట్రైబల్ పిల్లల్ని.